ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 605 కోట్ల రూపాయలు పెట్టిన మనసున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అని నేను చెప్తా ఉన్నా. ఇవి నేను చెప్పినవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇళ్లలో మీరే అన్నం వండుతున్నారు కదా, అన్నం తినే టైం కూడా అయింది. అన్నం వండేది మీరేనా? మీ మొగోళ్ళతో వండిస్తురా? మీరు వండతలేరా? మంచిదే, అప్పుడప్పుడు వండియాలి, ఏం తప్పలేదు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక మెతుకు ముట్టుకుంటే చాలా, లేకపోతే కుండ మొత్తం లోపల చేయబెట్టాలనా? ఒక మెతుకు చాలా? మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎవల ప్రభుత్వం? పెద్దల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా ఆలోచించేందుకు ఈ 4-5 ఉదాహరణలు చాలా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అయినా మన ప్రభుత్వం వచ్చి కేవలం 33 నెలలే అయింది. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు చూసినారు. ఆ వార్తలు చూస్తుంటే ఈరోజు కొంత ఆశ్చర్యం అనిపించింది, కొంత ఆనందం కూడా అనిపించింది. ఉత్తరప్రదేశ్లో వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు, అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం, ఆయన ఆదిత్యనాథ్ అనే ఒక ఆయన పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళు కూడా మనం చెప్పినట్టే ఎలక్షన్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఉత్తరప్రదేశ్ జనాభా 22 కోట్లు. ఉత్తరప్రదేశ్ జనాభా 22 కోట్లు అంటే మనకంటే దగ్గర 5.5-6 రెట్లు పెద్ద రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామన్నారు. మొత్తం లెక్కలు తీస్తే మరి వాళ్ళు నిన్న కూర్చొని కేబినెట్లో లెక్కలు తీసిండ్రు కొత్త ముఖ్యమంత్రి గారు. తీసి ఆయన చెప్పిండు, ఇంత పెద్ద రాష్ట్రం అయినప్పటికీ మనం చేద్దాము, 36,000 కోట్లు అవుతున్నది, చేయాలి అని చెప్పి రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారు. అంటే మనకంటే 5 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో 36,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళల్లో 5వ వంతున్నాం మనం. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూర్చొని ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారి దీవెనలతో 36 లక్షల మంది తెలంగాణ రైతులకు ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా 17,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఉత్తరప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఘనత మన తెలంగాణకే దక్కుతుంది. మనకంటే 5 రెట్లు పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 36,000 కోట్లు మాఫీ చేసేందుకు వాళ్ళు కూడా ఆపసోపాలు పడుతున్నారు. ఒకసారి చేయాలన్నా, 2 సార్లు చేయాలన్నా, తెలంగాణ చేసినట్టు 4 సార్లు చేయాలన్నా అని వాళ్ళు కూడా ఈరోజు కింద మీద అవుతా ఉన్నారు. కొత్త రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, మన పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి గారు తెలంగాణలోని కార్యక్రమాలను కూడా చూసి అక్కడ కూడా అమలు చేస్తున్నాడు. ఇక్కడ మనం షీ టీమ్స్ అని పెట్టి మహిళా భద్రతకు ముందుకు పోతుంటే అక్కడ ఆయన యాంటీ రోమియో స్క్వాడ్ అని చెప్పి పెట్టి అక్కడ వాళ్ళ అమ్మాయిలను కూడా అక్కడ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇంతకుముందే కవిత చెప్పినట్టు కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఎన్నో రంగాల్లో, 1-2 కాదు, ఎన్నో రంగాల్లో ఈరోజు దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ అని చెప్పి ఇలా గర్వంగా ప్రతి తెలంగాణ బిడ్డ చెప్పుకునే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలిస్తూ ఉన్నారు. మనమేమో ఇట్లా పోతున్నాం, రైతులకు కరెంట్ ఇచ్చుకుంటున్నాం, మా ఆడకూతురులు అడగలేదు, ఎన్నికల్లో మేము మాటలు చెప్పలేదు, వాగ్దానాలు చేయలేదు. అయినప్పటికీ ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి వైస్ చైర్మన్గా ఉన్న మిషన్ భగీరథ నేతృత్వంలో బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే విధంగా ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసి మా ఆడకూతురులు ఎవరు రాబోయే 2 ఏళ్ల తర్వాత బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి అనేది లేకుండా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగనే దమ్మున్న రాజకీయ నాయకుడు ఈ దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రిని విడిచిపెట్టండి. ఇప్పుడు మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు అవుతాయి. సర్పంచ్ సాబ్ ఎలక్షన్లు ముంగట ఏం చెప్తాడు మనకు? సర్పంచ్కి నిలబడ్డోళ్ళు అందరూ ఇగో నేను ఇది చేస్తా, అది చేస్తా, అల్లం బెల్లం అన్నీ చెప్తారు. చెప్పినాక ఓట్లు వేయించుకుంటందుకు అన్నీ చెప్తారు. కానీ ఎప్పుడన్నా ఒక సర్పంచ్ ఎవరైనా అన్నాడా మీతోని, ఇగో ఈ పని చేస్తా, చేయకపోతే మళ్ళీ నేను నిలబడే ఎలక్షన్కే రానని అన్నాడా ఎప్పుడన్నా? కనీసం ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి. మరి అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎంత గుండె ధైర్యం, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి? ఇది నేను చేస్తా, చెయ్యకపోతే ఓట్లు అడగననే నాయకుడి దేశంలో ఒక కేసీఆర్ గారు తప్ప ఎవరు లేరు. మరి అట్లాంటి నాయకుడు ఆధ్వర్యంలో అపురూపమైన కార్యక్రమాలు, చెరువులు బాగు చేసుకుంటూ ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మత్స్యకారులను, మత్స్య సంపదను కాపాడుకుంటూ మిషన్ కాకతీయ రూపంలో 46,000 చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం, ఇంటింటికి బ్రహ్మాండంగా నీళ్ళిచ్చుకునే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, హరితహారం లాంటి అపురూపమైన కార్యక్రమం, తెలంగాణలో వన సంపద పెంచి మళ్ళీ వానలు వాపస్ రావాలే అనే ఒక అద్భుతమైన నినాదంతో 23% ఉన్న అటవీ సంపదను 33%కి తీసుకుపోయే కార్యక్రమం. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. కుల వృత్తులకు పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు. ఇన్ని చేస్తుంటే గౌరవనీయులు పెద్దలు గతంలో దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు
వాళ్ళు ఈరోజు మన మీద ఈ పసిగుడ్డు లాంటి ప్రభుత్వం మీద 3 ఏళ్లు నిండని ప్రభుత్వం మీద మాటలతోని సూటిపోటి దాడి చేస్తూ ఉన్నారు. మీ జిల్లా నుంచి ఉన్నారు ఒక ఆయన పెద్ద మనిషి శాసన మండలిలో ఉన్నారు. ఆయన అంటాడు తెల్లారి ఎప్పుడు మేము పోయినా శాసన మండలికి, ఇగో కేసీఆర్ గారు ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఇంకా ఆ మోరెందుకు గాలే, ఇక్కడికి నీళ్ళెందుకు రాలే, అక్కడి చెర్లకు ఇంకా నీళ్ళెందుకు రాలే అని ఇలా లొల్లి పెడుతున్నారు. 33 ఏళ్ళు నిండలే, 33 నెలలు నిండలే ఈ ప్రభుత్వానికి మన మీద మాటలతో దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ సంవత్సరం ఆగస్టు 15తోని కరెక్ట్గా 2017 15 ఆగస్టుతోని దేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 70 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్గా 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్లలో భారతదేశాన్ని మన రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? దగ్గర 55-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, నిన్న మొన్నటి దాకా సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, వీళ్ళు కాదా మనని పరిపాలించింది? మరి ఈ రోజు కూడా మన దేశంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా వేలాది గ్రామాలు మొత్తం దేశంలో కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. వేలాది గ్రామాలు ఇంకా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. అసలు వేలాది కాదు లక్షలాది గ్రామాల్లో తాగునీరు కూడా దిక్కులేని గ్రామాలు లక్షలాదిగా ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? 33 నెలల నుంచి ఉన్న కేసీఆర్ ప్రభుత్వమా, 55 ఏళ్లు పనిచేసి ఏమీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వమా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ గొంతులు దించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, అవాకులు జవాకులు పెళ్తున్న కాంగ్రెస్ నాయకులు దయచేసి సూటిగా సమాధానం చెప్పాలి. మీరు ఒకవేళ బాగా చేసి ఉంటే, మీరే ఉద్ధరించి ఉంటే, మీరే తెలంగాణతో పాటు భారతదేశాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి ఉంటే ఈరోజు వేరే వాళ్ళకి అవకాశం వస్తుండేనా? ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, ఇట్లనే ఆర్మూరస్ అంటే ఒక పల్లెలో ఒక ఊళ్ళో ఒక చిన్నపిల్లగాడు ఉండేనట. ఆ చిన్నపిల్లగాడు చిన్నప్పటి నుంచే వానికి చదువు సంధి అబ్బలేదు. చిన్నప్పటి నుంచే బడెగొట్టుడు, రోడ్ల మీద పడుడు, దోస్తులతో తిరుగుడు, అన్ని చెడు తిరుగులు అలవాటైనాయి. అట్లా పెరిగి 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 మొత్తానికి 16-17 ఏళ్ళకి వచ్చిండు, పెద్దోడు అయిండు. అన్ని అలవాట్లు, సిగరెట్ తాగుడు, మందు తాగుడు, జరదా, గుట్కా, అన్ని గలీజ్ అలవాట్లు చేసుకున్నాడు. ఇక ఆఖరికి ఆ అన్ని వ్యసనాలకు బానిస అయిపోయిన తర్వాత ఒకరోజు బాగా తాగి ఇంకా తాగాలనిపించి సొంత ఇంట్లోనే వాళ్ళ నాయన జేబును కొట్టేయవేండి, కట్ చేయవేండి, పైసలు కొట్టేయవేండి. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, పట్టుకున్నది. అరే బుద్ధున్నాదిరా, ఇంట్లో దొంగతనం చేస్తావురా అని చెప్పి 1-2 వేసింది. వాడు తాగిన మత్తులో పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కనే పడిపోయి చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, అరే అరే ఎంత పని చేసినవురా అని వాళ్ళ నాన్నని కొట్టిండు, నాన్న చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పట్టుకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా. ఆయనతో ఆ పిల్లగాన్ని పట్టుకపోయి జడ్జి గారు మింగట కూర్చోబెట్టింది. ఆ జడ్జి గారు మన పోచారం శ్రీనివాసరెడ్డి సాబ్ లెక్క పెద్ద మనిషి. ఆయన చూసిండట పిల్లగాని కిందికి వెళ్ళి మీద దాకా. అరే నేను చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన జీవితంలో, చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, కానీ నీకంటే దరిద్ర పని చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపుతావురా, నువ్వు ఏం మనిషిరా దరిద్రుడా, నీకు ఏం శిక్ష చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు, ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టండి సార్ అన్నాడట. ఇలా మా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సావగొట్టింది ఎవడేమన్నా వీళ్ళు కాదా, ఇయ్యాలనే ఊసిపడ్డట్టు, నిన్న మొన్నటిదాకా వీళ్ళకి అధికారమే లేనట్టు, వీళ్ళకి అవకాశాలే రానట్టు, ఇలా మళ్ళొచ్చి ఇది అట్లెందుకు లేదు, ఇది ఇట్లెందుకుంది. మరి మీరేం చేసిరు నాయన 5 దశాబ్దాలు గుడ్డి గుర్రాల పనులు తోమినరా? ఏం చేసిండ్రు అన్నాడు. ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలోని బ్రహ్మాండంగా అభ్యుదయ రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ అండగా నిలబడాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు కేసీఆర్ గారు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అక్కడి నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ను నింపి మొత్తం నిజాం సాగర్ను పచ్చబడేటట్టు చేసి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్ళియాలనే బృహత్తరమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడితే ఏం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? మొన్న మీరు విన్నారు శాసనసభ సమావేశాల్లో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి గారు, ఈ జీవన్ రెడ్డి గారు కాదా, జగిత్యాల జీవన్ రెడ్డి గారు, ఆ జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఏమన్నాడు ఆయన? హరీష్ రావు గారు లేచి ఇరిగేషన్ మినిస్టర్ గారు మీరు దొంగ కేసులు వేసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళ వేలు ముద్రలు పెట్టి చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద దొంగ కేసులు వేసిండ్రు హైకోర్టులో అంటే ఆయన నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. అవును వేసినాం, తెలివక వేసినాం అని చెప్పి నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. అంటే అమ్మ వెట్టది అడక తిననియది, వాళ్ళేమో చెయ్యరు, మనం చేయబోతే ఈ రకంగా అడ్డం తలుగుతారు. ప్రాజెక్టులు కట్టద్దని కోర్టుల్లో కేసులు, ఒక దిక్కేమో ఇంకో దిక్కేమో నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ మీ సుదర్శన్ రెడ్డి గారు ఇంకొకరు పాదయాత్రలు, పంటలు ఎండిపోతున్నాయని. ఒక దిక్కేమో ప్రాజెక్టులు కట్టనియారు, ఇంకొక దిక్కేమో ఇక్కడికి వచ్చి దొంగ ఏడుపులు, మొసలు కన్నీళ్లు.
అందుకే దయచేసి మీరు ఆలోచించాలా. కాంగ్రెస్ వల్ల వాటమే అట్లుంటది, కడుపులో గుద్దుతారు, నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టే చేస్తారు. కాబట్టి దయచేసి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 55 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ దరిద్రానికి కారణం, ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు కారణమైన పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అడ్రస్ లేకుండా చేస్తేనే తెలంగాణ బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంటుంది. అందుకే గట్టిగా పట్టుబడదాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు అనేది, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది. అందుకే ఢిల్లీలో కూర్చున్నోళ్ళ గులాములైన కాంగ్రెస్ పార్టీకో, అమరావతిలో కూర్చున్నోళ్లకు వాళ్ళు చెప్పినట్టు డూడు బసవన్నలాగా తలలూపే తెలుగుదేశం పార్టీకో వాళ్ళను మనం పట్టించుకునే అక్కర్లేదు. తప్పకుండా ఎట్టికైనా మట్టికైనా మనోడు కావాలనే నినాదం ఏదైతున్నదో మన పార్టీ మన తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం అన్ని విషయాల్లో రాజీ లేకుండా పోరాటం చేసే పార్టీ మన కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ కు మాత్రమే. ఈ సభ్యత్వ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఆదరిద్దాం, ఇంటింటికి పోదాం, అందరిని అడుగుదాం. పెన్షన్ వచ్చిన వాళ్ళు, రుణమాఫీ జరిగిన వాళ్ళు, ఇంటింటికి నీరు అందుకోబోతున్న వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు, అమ్మఒడి ద్వారా లాభం పొందిన వాళ్ళు, సన్నబియ్యం తింటున్న పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని మనం అడుగుడే ఆలస్యం బ్రహ్మాండంగా ముందుకొస్తా ఉన్నారు. మీ అందరికీ ఈ సందర్భంగా ఇంత బ్రహ్మాండంగా స్వాగతం చెప్పి ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మరి నా వంతు బాధ్యతగా మీకు కూడా తప్పకుండా నేను అండగా నిలబడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆర్మూరులో జనహిత